సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీమాత్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి శ్రీవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడికి వేద మంత్రాల నడుమ అర్చకులు ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున మంత్రి సవితమ్మ పట్టు వస్త్రాలు సమర్పించారు. కాద్రీశుడి కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహుడి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు గోవింద నామస్మరణతో కాద్రీపుర వీధులు మారుమోగిపోయాయి. మంత్రి సవితమ్మతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, ఎమ్మెల్యే పరిటాల సునీత బ్రహ్మోత్సవాల్లో పాల్గొనగా వారికి ఘనంగా స్వాగతం పలికారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. ఎందరో ఉదయంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని దశాబ్దముల నుండి స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి సంహారుని గోవిందో, జగతీర్థ వసంత వల్లవని గోవిందో, నాలుగు గోపురాల స్వామి గోవిందో, కాష్టపదగోత్రోద్భవస్య భార్గవ శర్మణో నత్రే కాక్షతా వత్సార నేత్రవదేవదేవ సాండిల్య సప్తారిశేయ ప్రబలాన్విత కన్యాం వృణేమహే వృణే త్వాం దాస్యామే. జగాల దైవమా ముద్దుల నరసింహ పవళించు కొత్త పద్ధతిలో స్వామివారి యొక్క అలంకారాలు కానివ్వండి, స్వామివారి యొక్క సేవలు చేస్తూ నూతనమైనటువంటి పద్ధతుల్లో స్వామివారి యొక్క ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పటికే BBC ఛానల్లో కూడా దీన్ని ప్రసారం చేసే స్థాయికి వచ్చింది. నవనారసింహ క్షేత్రాలలో ప్రసాద సమేతమైన ఏకైక క్షేత్రం కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఆ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత
మన యొక్క చంద్రమోహన్ లక్ష్మణ్ గారు, శర్మ గారు, స్వామి వారు కూడా వివరిస్తూ ఉంటారు. ఉత్సవం జరిగే సమయంలో దయచేసి మనం స్వామివారికి నమో నారసింహాయ, నమో ప్రహ్లాదవరదాయ, నమో అమృతవల్లి సమేతాయ ఈ 3 శ్లోకాలని పఠించుకుంటూ ఈ ఉత్సవంలో మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది. దయచేసి మధ్యలో కూడా ఎవరు నిలబడకండి. లైవ్ టెలికాస్ట్ దాదాపుగా కదిలో 12 ప్రదేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్సవం అయిన తర్వాత ఎందరో ఉభయదారు ప్రతి సంవత్సరం కూడా కొన్ని దశాబ్దముల నుండి స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి ఉభయదారుల యొక్క కుటుంబ మహోత్సవానికి వచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. మన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యామలసేవ మరికొంతసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఆరంభం కానున్నది. స్వామివారి మహామంగళ హారతి, మంగళ హారతి చేస్తున్నది. లక్ష్మీ నృసింహవరద గోవింద, ఆది లక్ష్మీ నృసింహస్వామి గోవింద, భక్త ప్రహ్లాద గోవింద, అమృత మనసులో స్మరించుకుంటూ మంగళసూత్రాలు ఆ నీరంతా సరిగ్గా రాదండి. స్వామివారికి తలంబ్రాలు, అక్షతలు మరియు పుష్పాలతో స్వామివారి రాజుని తీసుకొని మన యొక్క ఇనత్తలో కానీ మన యొక్క బీరువాలో కానీ ఉంచుకొని ఒకే సంవత్సరం ద్వారా మన స్వామివారి ఆశీర్వాదాలు మనం తీసుకోవాల్సిందిగా ఇక్కడ ప్రకృతి. మాంగళ్య ధారణ, మన కళ్యాణంలో మాంగళ్య ధారణ
స్వామివారికి పూలహారాల మార్పిడి, స్వామివారికి వేసే మంగళ